శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం యథాతథంగా. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు పూర్తి చేసి 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 34వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 35వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం దారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినం సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. వ్యాస ఉవాచ త్రయీం విద్యమనేక్షేత త్రయీం విద్యామపేక్షేత వేదేషూక్తామధాంగతః రుక్సామవర్ణాక్షరతః యుజుషో అధర్వణస్తథా తిష్టత్యేతేషు భగవాన్ షట్సు కర్మసు సంస్థితః. వ్యాసవాడు చెప్తున్నారు, బ్రాహ్మణుడు అనేవాడు వేదోక్తమైన త్రయీ విద్యని సందర్శించాలి. వేదాంగాలతో సహా ఋగ్ సామ యజురు అథర్వ వేదాల్ని స్వర సహితంగా అధ్యయనం చేయాలి. షట్కర్మల్లో ప్రకాశించే పవిత్ర ధర్మం వేదాల్లో సుస్థాపితమై ఉన్నది. బ్రాహ్మణుడికి షట్కర్మలు ఏవంటే షట్కర్మలతో ప్రకాశించే పవిత్ర ధర్మాన్ని ఆచరించాలి. బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలి, చేయించాలి, అధ్యయనం చేయాలి, అధ్యాపన చేయాలి, చదువుకోవాలి, చదివించాలి, దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి. ఇవి షట్కర్మలు అంటారు. యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహాలు బ్రాహ్మణ ధర్మాలు. వేదవాదేషు కుశలాః అధ్యాత్మ కుశలాశ్చయే సత్వవంతో మహాభాగా పశ్యంతి ప్రభవాప్యయౌ ఏవం ధర్మేణ వర్తేత క్రియాన్ శిష్టవదాచరేత్. వేద ప్రవచనంలో నిష్ణాతులై, అధ్యాత్మ విద్యలలో నేర్పరులై, సత్వసంపన్నులైన అదృష్టవంతులు జగత్ సృష్టి సంహారాలను గురించి సదాచారాన్ని పాటించాలి. అంసరోదేన భూతానాం వృత్తిన్ లిప్సేత వై ద్విజః సద్య ఆగత విజ్ఞానః శిష్టః శాస్త్ర విచక్షణః. బ్రాహ్మణుడు ఇతర ప్రాణులకు కష్టం గాని నష్టం గాని కలిగించకుండా తన జీవితాన్ని నడుపుకోవాలి. సజ్జన సంసేవన ద్వారా తత్వజ్ఞానాన్ని పొంది సజ్జనుడై శాస్త్ర విచక్షణను పొందాలి. స్వధర్మేణ క్రియాలోకే కుర్వాణః సత్యసంగరః తిష్టతే తేషు గృహవాన్ షట్సు కర్మసు సద్విజః. సత్య ప్రతిజ్ఞుడై అంటే అబద్ధం ఎప్పుడూ మాట్లాడకుండా ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ స్వధర్మానుసారంగా
లౌకిక కర్మల్ని పాటించాలి బ్రాహ్మణుడు, షట్కర్మల్ని ఆచరించాలి. పంచభీ సతతం యజ్ఞై శ్రద్ధదానో యజత చ ధృతిమాన ప్రమత్తస్య దాంతో ధర్మ విదాత్మవాన్. బ్రాహ్మణుడి ధీరుడై, అప్రమత్తుడై, జితేంద్రుడై, ధర్మవేత్తై, ఆత్మవంతుడై ఎప్పుడు కూడా శ్రద్ధాపూర్వకంగా పంచయజ్ఞాల్ని ఆచరించాలి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, వీటిని పంచయజ్ఞాలు అంటారన్నమాట. వీతహర్షమదక్రోధ బ్రాహ్మణో నవసిదతి దానమధ్యయనం యజ్ఞ తపోహ్రీరార్జవన్ తమః ఏతైర్వర్ధయతే తేజ పాప్మానాం చాపకర్షతి. హర్ష మద క్రోధాల నుండి బయటపడ్డ బ్రాహ్మణుడు శోకానికి ఎప్పుడు కూడా గురికాడు. అధ్యయనం, యజ్ఞం, తపస్సు, బిడియం, రుజుత్వం, ఇంద్రియ సంయమనం, వీటి వల్ల తేజస్సు పెరుగుతుంది, పాపం నశిస్తుంది. ధూత పాప్మాచ మేధావి లగ్వాహారో జితేంద్రియ కామక్రోధో వశే కృత్వా వినీషే బ్రహ్మ పదం. పాపాలు నశించిపోయినప్పుడు ధీమంతుడైన బ్రాహ్మణుడు మితంగా భుజిస్తూ జితేంద్రియుడై కామక్రోధాల్ని అదుపులో నిలుపుకొని బ్రహ్మపదాన్ని చేరగోరాలి. అగ్నింశ బ్రాహ్మణాశ్చార్చేత్ దేవతా ప్రణమేతజ వర్జయేదు సతీం వాచాం హింసాం చ ధర్మ సంహితాం ఏషా పూర్వగతా వృత్తి బ్రాహ్మణస్య విధీయతే. అగ్నులని బ్రాహ్మణుల్ని అర్చించాలి, దేవతలకు నమస్కరించాలి, కటువుగా మాట్లాడకూడదు, అధర్మ రూపమైన హింస విడనాడాలి. ఎప్పుడు పరమ సంతోషంగా ఉండాలి బ్రాహ్మణుడు. బ్రాహ్మణులకే విధింపబడిన సనాతనమైన కర్తవ్యం ఇది. జ్ఞానాగమేన కర్మాణి కుర్వన్ కర్మసు సిద్ధ్యతి పంచేంద్రియ జలాంఘోరాం లోభకూలాం మధుస్తరాం సుదుస్తరాం మనుష్య పంకామనా దృశ్యాం నదీం తరతి బుద్ధిమాన్ కాలమభ్యుజ్యతం పశ్యేత్ నిత్యమత్యంత మోహన్. కర్మల తత్వాన్ని తెలిసి పాటించడం వల్ల సిద్ధి లభిస్తుంది. సంసార నది చాలా భయంకరమైనది. పంచేంద్రియాలు, జలం, లోభం, ఒడ్డు, కోపం. అంటే పంచేంద్రియాలు జలమైతే, లోభం ఒడ్డు అయితే, కోపం బురద. దాని వేగాన్ని నిరోధించడం కానీ దాటడం కానీ చాలా కష్టం. కానీ ధీమంతుడు దాన్ని తప్పనిసరిగా దాటగలడు. ప్రాణిని మరీ మోహానికి గురి చేసే కాలం ఎప్పుడూ మీదపడటానికి ఉద్యమిస్తూ ఉంటుంది. చాలా జాగరూకతతో గమనిస్తూ ఉండాలి. మహతా విధి దృష్టేన బలేన ప్రతిఘాతిన స్వభావ స్రోతసా వృత్తం ఉహ్యతే సతతం జగత్. స్వభావం అనే స్రోతస్సు విధి విహితం, మహాశక్తి సంపన్నం, ఎదురులేనిది. అటువంటి స్వభావ ప్రవాహంలో విశ్వమంతా నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాలోదకేన మహతా వర్షావర్తేన సంతతం మాసోర్మినర్తు వేగేన పక్షోలపత్రునేన చ నిమిషోన్మేష ఫేనేన అహోరాత్ర జలేన చ కామగ్రాహేణ ఘోరేణ వేదయజ్ఞ ప్రవేణ చ ధర్మద్వీపేన భూతానాం చార్ధకామజలేన చ ఋతవాన్ మోక్షతీరేణ విహింసా తరువాహిన యుగహ్రదౌఘ మధ్యేన బ్రహ్మప్రాయ భవేన చ ధాత్రా సృష్ట్యాని భూతాని కృష్యంతే యమ సాధనం. కాలరూపమైన మహానది ప్రవహిస్తుంది. వర్షమనే సుడులు ఎప్పుడూ రేగుతూ ఉంటాయి. మాసాలు దానిలో అలలు, ఋతువులు వేగం, పక్షాలు గడ్డి, తీవెలు నిమిషాలు, ఉన్మేషాలు, నురుగు, దివారాత్రాలు, జలప్రవాహం, కామదేవుడు భీకర మకరం, వేదాలు, యజ్ఞం, నౌక, ధర్మం ప్రాణులకు ఆశ్రయమైన ద్వీపం, అర్ధకామాలు జలం, సత్యభాషణం, మోక్షం రెండు ఒడ్లు, హింసావృక్షాలు కాలప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి. యుగాలు హ్రదాలు అంటే సరస్సు,
బ్రహ్మ కాల ప్రవాహంలో పుట్టే పర్వతం. బ్రహ్మ సృష్టించిన ప్రాణులన్నీ ఆ కాల ప్రవాహంలో పడి యమసదనం వైపు లాగబడతాయి. ఏతత్ ప్రజ్ఞామయైర్ధీరా విస్తరంతి మనీషినః ప్లవనంతో హి కింకరిష్యంత్య చేతసా ఉపపన్నం హి యత్ప్రాజ్ఞః విస్తరేన్నేతరో జనః దూరతో గుణదోషా హి ప్రాజ్ఞః సర్వత్ర పశ్యతి సంశయం సతు కామాత్మా చలచిత్తోల్పచేతనః అప్రాజ్ఞో న తరత్యేవం యో హ్యాస్తే న స గచ్చతి. బుద్ధిమంతులు ధీరులైన మనుషులు ప్రజ్ఞానౌకను సహాయంగా చేసుకుని కాల ప్రవాహాన్ని దాటుతారు. ఆ నౌక లేని అవివేకులు ఏం చేయగలుగుతారు? ప్రాజ్ఞుడు కాలనదిని దాటగలగటం, అజ్ఞాని దాటలేకపోవటం యుక్తియుక్తమే. ఎందుకంటే ప్రాజ్ఞుడు అంతరా గుణదోషాలని ముందుగానే చూడగలుగుతాడు. కామాసక్తుడు, చంచల చిత్తుడు, మందమతి అయిన అజ్ఞాని సంశయ కారణంగా కాల ప్రవాహాన్ని దాటలేడు. అదే రీతిగా అచేతనంగా నిలిచినవాడు కూడా దాన్ని దాటలేడు. అప్లవోహి మహాదోషం ముఖ్యమానో నియచ్చతి కామగ్రాహ గృహీతస్య జ్ఞానమప్యస్య నప్లవః. జ్ఞాన నౌక లేనివాడు మోహచిత్తుడై మూఢుడై మహాదోషాన్ని పొందుతాడు. కామమనే మకరానికి అంటే మొసలికి పట్టుబడిన వాడికి జ్ఞానం కూడా నౌకలా సహకరించదు. తస్మాదున్మజ్జన్నస్యార్థే ప్రయతేత విచక్షణః ఏతదున్మజ్జనం తస్యా యదయం బ్రాహ్మణో భవేత్. కాబట్టి విచక్షణ గలవాడు కాలప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయాలి. తాను బ్రహ్మజ్ఞాని కావడమే కాలప్రవాహాన్ని దాటడం అంటే. అవధాతేషు సంజాతః త్రిసందేహా స్త్రీకర్మకృత్ తస్మాదున్మజ్జనే తిష్టేత్ ప్రజ్ఞయా విస్తరేజ్జత. ఉన్నత వంశంలో పుట్టిన బ్రాహ్మణుడు అధ్యాపన, యాజన, ప్రతిగ్రహాల్లో ఆసక్తి చూపకూడదు. అధ్యయన, యజన, దానాల్ని ఆచరించాలి. అంటే ప్రతిగ్రహం చేయటం ఉన్నత వంశంలో పుట్టిన వాడికి అది పనికిరాదు అని చెప్పారు. అధ్యయన, యజన, దానాల్ని ఆచరించాలి. తాను ఆచరించాలి. తాను ఎలా ఉన్నా ప్రజ్ఞ ద్వారా ఆత్మోద్ధరణకు ప్రయత్నించి కాలప్రవాహాన్ని దాటాలి. సంస్కృతస్య హితాంతస్య నియతస్య యథాత్మనః ప్రాజ్ఞస్యానంతరా సిద్ధి హలోకే హరత్రజ. వైదిక సంస్కారాలు కలిగి నియమపూర్వకంగా ప్రవర్తిస్తూ ఇంద్రియాలను అదుపు చేయగల ప్రాజ్ఞునకు వెంటనే ఇహపరాల్లో సిద్ధి లభిస్తుంది. వర్తేతేషు గృహవాన్ అకృధ్యన్ననసూయక పంచభి సతం యజ్ఞై నిఘప్సాసీయేత. గృహస్థుడు క్రోధ అసూయలు లేకుండా ముందు చెప్పిన నియమాలను పాటించాలి. ఎప్పుడు పంచయజ్ఞాలను పాటిస్తూ యజ్ఞశేషాన్ని మాత్రమే భుజించాలి. సతాన్ ధర్మేణ వర్తేత క్రియాన్ శిష్టదాచరేత్ అసంరోధేన లోకస్య వృత్తిన్ లిప్సేద గర్హితాం. బ్రాహ్మణుడు సత్పురుషుల ధర్మాన్ని అనుసరిస్తూ శిష్టాచారాన్ని పరిపాలిస్తూ జీవకనం పొందే ప్రయత్నం చేయాలి. అది ఇతరుల జీవికకు హాని కల్పించకూడదు, లోకనిందకు గురి కాకూడదు. శృతి విజ్ఞాన తత్వజ్ఞ శిష్టాచారో విచక్షణ స్వధర్మైన క్రియావాంశ కర్మణో సోప్యశంకర. బ్రాహ్మణుడు వేదవేత్త అయి, తత్వజ్ఞాని అయి, సదాచార వివేకి అయి, స్వధర్మాన్ని అనుసరించి కార్యశీలుడు కావాలి. కర్మ సాంకర్యానికి అవకాశం ఇవ్వకూడదు. క్రియావాన్ శ్రద్ధానో హి దాంతః ప్రాజ్ఞోనసూయక ధర్మాధర్మ విశేషజ్ఞ సర్వంత తరతి దుస్తరం. కర్మశీలుడు, శ్రద్ధాళుడు, జితేంద్రియుడు, ప్రాజ్ఞుడు, అసూయారహితుడు, ధర్మాధర్మ విశేషజ్ఞుడు. అటువంటి బ్రాహ్మణుడు దాటశక్యం కాని దుఃఖాలను కూడా ఖచ్చితంగా దాటుతాడు. ఓం ధృతిమాన ప్రమత్తస్య దాంతో ధర్మ విధాత్మవాన్ క్షమత క్రోధ బ్రాహ్మణో నావసిద్ధి ఏషా పురాతనీ వృత్తి బ్రాహ్మణస్య విధేయతే జ్ఞానవత్వేన కర్మాణి కుర్వన్ సర్వత్ర సిద్ధ్యతి. అధర్మం ధర్మకామో హి కరోతి హ్యవిచక్షణ ధర్మం వా ధర్మసంకాశం శోచన్నివ కరోతి ధర్మం కరోమీతి కరోధ్య ధర్మం అధర్మకామశ్చ కరోతి ధర్మం ఉభే బాలః కర్మణీన ప్రజావాన్ సజాయతే మ్రియతే చాపి దేహి. కర్మశీలుడు, శ్రద్ధాళుడు, జితేంద్రియుడు, ప్రాజ్ఞుడు, అసూయ లేనివాడు, ధర్మాధర్మ విశేషజ్ఞుడు అయిన బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఎటువంటి దుఃఖాన్నైనా కూడా దాటిపోతాడు. ధీరుడు, అప్రమత్తుడు, జితేంద్రుడు, ధర్మవేత్త అయి హర్షమద క్రోధాలకు దూరమైన బ్రాహ్మణుడు శోకానికి గురికాడు.
ఇది బ్రాహ్మణులకు విధింపబడిన సనాతన ధర్మం. విచక్షణ లేనివాడు ధర్మాన్ని కోరుతూ కూడా అధర్మాన్ని పాటిస్తాడు. ఒక్కొక్కప్పుడు విచక్షణ లేనివాడు ధర్మాన్ని కోరుతూ అధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు దుఃఖంలో అధర్మతుల్యమైన ధర్మాన్ని పాటిస్తాడు. ధర్మాన్నే పాటిస్తున్నాను అనుకుంటూ అధర్మాన్ని ఆచరిస్తాడు. అధర్మం మీద ప్రేమతో ధర్మాన్ని పాటిస్తాడు. ఈ రీతిగా అజ్ఞానంతో రెండు రకాలుగా కర్మలను ఆచరిస్తూ మనుష్యుడు మరలా మరలా పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని మోక్షధర్మ పర్వని సుఖాను ప్రశ్నే పంచత్రింశత్ అధిక ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 235వ అధ్యాయం. రేపు 236వ అధ్యాయం ప్రారంభిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.